ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరగకుండా అన్ని విభాగాల అధికార యంత్రాంగం పనిచేస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనందున హైవేలు, రోడ్లు జలమయమై రైల్వే ట్రాకులు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని కోరుతున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. 30 సంవత్సరాల్లో ఎన్నడలేని విధంగా నిన్నటి నుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు చేపడుతోంది. ఇప్పటికి కూడా ఉదయం నుండి కూడా మంత్రి పొంగులేటి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం వేదికగా మానిటరింగ్ చేస్తున్నారు. మనతో ఉన్నారు, మాట్లాడుతూ సార్, నిన్నటి నుండి కూడా భారీ వర్షాలు రాష్ట్రంలో కురుస్తున్నాయి. 30 సంవత్సరాలు ఇలాంటి వర్షాలు లేవు. ప్రభుత్వం ఒకవైపు సహాయ చర్యలు చేపడుతోంది, మరొకవైపు ఇన్ఫ్లో అవుట్ఫ్లో విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? యథార్థం, గడిచిన 36 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఉధృతమైన వర్షాల కారణంగా ప్రజల నిత్యము వాళ్ళ కార్యక్రమాలకి అతలకుతలం అవుతున్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉదయం నుంచి 100 మంది జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాం. నేను, బట్టి గారు అధికారుల్ని ఆదేశించాం. ఎక్కడా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని. డబ్బు ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా గైడెన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందే పాలేరు నియోజకవర్గంలో ఒక విషాదం జరిగింది. పాలేరుకు డౌన్ స్ట్రీమ్లో యాకూబ్ అనే ఒక నిరుపేద ఆ డౌన్ స్ట్రీమ్లో ఒక ఎలివేటెడ్ ల్యాండ్లో తన సొంత ఇంటి దగ్గర సిమెంట్ బ్రిక్స్ చేసుకొని జీవిస్తుంటాడు. తను, తన భార్య, తన కొడుకు. మార్నింగ్ నుంచి ఫ్లడ్ హెవీగా రావటం కారణంగా ఆ ఎలివేటెడ్ ఏరియా కూడా వాటర్ ఎక్కింది. ఆ పూరి ఇంటి మీద వాల్ మీద నిలబడితే క్రమేపీ అది కూడా వాషౌట్ అవుతూ కపుల్ ఆఫ్ మినిట్స్ ముందు వాళ్ళు కూడా ఆ రివర్లో పడిపోవటం జరిగింది. వాళ్ళకి డ్రోన్ల ద్వారా మేము లైఫ్ జాకెట్స్, సేఫ్టీ జాకెట్స్ కూడా పంపాం. అవి వేసుకొని ఉండటం వలన కొడుకు సేఫ్గా దొరికాడని చెప్తున్నారు. ఇంకా తల్లి, తండ్రి ట్రేస్ అవుట్ అవ్వలేదు. వాళ్ళు సేఫ్గా ఉండాలని కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా మహబూబాద్ జిల్లా కానీ లేకపోతే అటవీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా భారీగా వర్షాలు వస్తున్నాయి. ఇటు మహబూబాద్ ప్రాంతంలో చూసుకుంటే 43.8 సెంటీమీటర్ల వర్షం కూడా ఈగుర్తి మండలంలో హైయెస్ట్ కురిసింది. దాంతోపాటుగా ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ కూడా పోయింది. ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏదైతే ఇందాక మహబాద్ కాన్స్టిట్యున్సీకి అప్ స్ట్రీమ్లో మైన్ ఇరిగేషన్ ట్యాంక్ బ్రీచ్ అయ్యాయి. లోకల్ రైన్ కూడా నియర్లీ 44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది అది అక్యూములేట్ అయ్యి రైల్వే ట్రాక్ వాషౌట్ అయ్యి 2 ట్రైన్లు అక్కడే మహబాద్ స్టేషన్లో హోల్డ్ అయి ఉన్నాయి. దాన్ని వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది అయి ఉంటే జిల్లా యంత్రాంగం అంతా వారిని బోట్ల ద్వారా బయటికి తీసుకొచ్చి వారందరినీ బస్సుల ద్వారా సేఫ్టీ షెల్టర్లో ఏర్పాటు చేసి వసతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చేపట్టాం. వారిని సేఫ్గా వారి ప్రాంతాలకు ల్యాండ్ చేపిస్తాం. అదే రకంగా ఇంకా చాలా ప్రాంతాల్లో అది ఐలాండ్ లాగా తయారయ్యా. ఆ ఊరు చుట్టూ వాటర్ వచ్చి కమ్యూనికేషన్ కూడా కట్ అయింది. అటువంటి ప్రాంతాల్లో కూడా బృందాలను పంపించి వారిని కూడా బోట్ల ద్వారా ఇతరత్ర యంత్రాంగం ద్వారా సేఫ్టీ ప్లేసెస్కి షిఫ్ట్ చేస్తుంది. హైదరాబాద్ కూడా మొత్తం నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ కూడా నిండింది. ఒక మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో గతంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏ రకమైనటువంటి సహాయ చర్యలు? ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్లో సీనియర్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పురాతనమైన బిల్డింగ్లు, గోడలు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి సేఫ్టీ ప్లేస్లో ఉంచాలని, అదే రకంగా యావత్తు హైదరాబాదు పరిసరాలతో ఉండే ప్రజలు ఎంత ముఖ్యమైన విషయం ఉంటే తప్ప, హెల్త్ విషయాలు లాంటివి ఉంటే తప్ప బయటికి రావద్దని, రేపు ఉధృతమైన వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్ళతో సహా అన్ని స్కూల్స్కి సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గంటకి పర్యవేక్షిస్తున్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాలు ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సహాయ చర్యలు కూడా ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, హైదరాబాద్.